కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసం మొత్తం దేవతారాధన, దీపారాధన, ఉపవాసం, దానధర్మాలు, పుణ్యస్నానాలు చేస్తూ గడపడం మన సనాతన సంప్రదాయం. ఇందులో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే అయినప్పటికీ కార్తీక పౌర్ణమి అత్యంత శ్రేష్టమైన రోజు. ఈరోజు శివుడి జ్యోతిర్లింగావతారం జరిగిన పావన తిథి అని పురాణాలు చెబుతున్నాయి. పురాతన కాలంలో ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరూ తాము శ్రేష్ఠులమని వాదన మొదలుపెట్టారు. విష్ణువు అన్నాడు, నేను జగత్తు సంరక్షకుడిని, నా లేనిదే సృష్టి కొనసాగదు. దానికి బ్రహ్మ ప్రత్యుత్తరమిచ్చాడు, నేను సృష్టికర్తను, నా లేనిదే ఈ విశ్వమే ఉండదు. ఇద్దరి మధ్య తర్కం పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఆకాశంలో ఒక అపారమైన అగ్నిస్తంభం ప్రబలింది. ఆ జ్వాల ఆకాశాన్ని తాకుతూ భూమిని దాటింది. దానికి ఆది అంతం కనిపించలేదు. ఆ సమయంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆ అగ్నిస్తంభం మధ్యన ప్రత్యక్షమయ్యాడు. ఆయన గంభీరమైన స్వరంతో అన్నాడు, ఓ బ్రహ్మ, ఓ విష్ణు, ఈ జ్వాల యొక్క ఆది అంతం తెలుసుకోగలవారే నిజమైన పరమాత్మ, మీరు వెళ్ళి తెలుసుకోండి. అప్పుడు బ్రహ్మ హంసరూపం తీసుకొని ఆ జ్వాలారూపాన్ని పైకి ఎగిరి చూశాడు. ఎంత ఎగిరినా ఆ స్తంభానికి తల కనబడలేదు. విష్ణువు వరాహరూపం తీసుకొని భూమిని త్రవ్వి క్రిందికి వెళ్ళాడు. ఎంత త్రవ్వినా ఆ జ్వాల యొక్క ఆది కనిపించలేదు. దీని అర్థం, ఆ జ్వాల యొక్క ఆది అంతం ఎవరికీ లేదు. అది ఆది అంతములేని పరబ్రహ్మ శివుడు. విష్ణువు నిజాయితీగా తిరిగి వచ్చి శివుడికి నమస్కరించి అన్నాడు, ప్రభు, నేను ఆ స్తంభానికి అంతం కనుగొనలేకపోయాను. మీరు ఆది అంతములేని పరబ్రహ్మ. కాని బ్రహ్మ అహంకారంతో నిండిపోయాడు. ఆయనకు మధ్యలో కనిపించిన కేతకీ పుష్పాన్ని కూడా అబద్ధం చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. నేను ఆ స్తంభానికి తల చూశాను, కేతకీ పువ్వు సాక్షిగా చెబుతోంది. శివుడు చిరునవ్వుతో అన్నాడు, బ్రహ్మ, నీ అహంకారం వల్ల నీవు అబద్ధం పలికావు. అందుకే భూలోకంలో నీకు ఆలయాలు ఉండవు, నీ పూజలు తగ్గిపోతాయి. అలాగే శివుడు కేతకీ పుష్పాన్ని శపించాడు. ఈ రోజు నుండి నా పూజల్లో నీకు స్థానముండదు. అప్పటి నుండి శివ పూజలో కేతకీ పువ్వు వాడరాదు అనే ఆచారం ఆరంభమైంది. శివుడు ఆ జ్వాల రూపంలో ఆవిర్భవించిన రోజు కార్తీక పౌర్ణమి. అందుకే ఈరోజు శివుణ్ణి జ్యోతిర్లింగ రూపంలో పూజించడం అత్యంత పుణ్యదాయకం. ఈ జ్యోతిర్లింగావతారం మనం అరుణాచలేశ్వర స్వామి క్షేత్రం తిరువణ్ణామలై వద్ద చూడవచ్చు. ప్రతి సంవత్సరం ఈరోజు అక్కడ అరుణాచల దీపం వెలిగించబడుతుంది. అది ఆకాశంలోకి ఎగిసే మహాదీపరూప శివజ్యోతి. దాన్ని దర్శించే భక్తులు తమ జన్మాంతర పాపాల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం ఉంది. తమిళనాడులోని తిరువణ్ణామలై వద్ద ఉన్న అరుణాచల పర్వతమే ఈ కథకు మూలాధారం. అక్కడే శివుడు జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడు. ఆ పర్వతం మీద ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున మహాదీపం వెలిగించబడుతుంది. సాయంత్రం వేళ భక్తులు వేల సంఖ్యలో చేరి అరుణాచల హరహర అని నినదిస్తూ ఆ దీపాన్ని దర్శిస్తారు. ఆ దీపం అంటే శివజ్యోతి, మన అంతరంగంలోని జ్ఞానజ్యోతి, అహంకారం నాశనం. కార్తీక మాసంలో దీపం వెలిగించడం అత్యంత పుణ్యకార్యం. ప్రతి సాయంత్రం ఇంటి ముందు లేదా ఆలయంలో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం అంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని నింపడం. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన ఒక్క దీపం 100 యజ్ఞఫలం ఇస్తుంది. ఒక్కసారి జ్యోతిర్లింగ దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఉదయం పుణ్యస్నానం. గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదుల్లో స్నానం చేయడం పాప విమోచనం. శివ అభిషేకం. పాలు, తేనె, గంధం, బెల్లం నీటితో శివలింగానికి అభిషేకం చెయ్యాలి. దీపారాధన. సాయంత్రం దీపాలను వెలిగించి శివనామ స్మరణ చెయ్యాలి. ఉపవాసం. రాత్రంతా జాగరించి శివపూజ చేయడం పుణ్యకార్యం. దానధర్మం. ఆహారం, వస్త్రం, దీపాలు దానం చేయడం శ్రేయస్సు. కార్తీక మాసం అంతా భక్తి శ్రద్ధతో గడిపి చివరి రోజు పౌర్ణమి నాడు దీపారాధన చేయడమంటే భక్తికి పరాకాష్ట. దీపమంటే జ్ఞానం. శివుడు జ్యోతిర్లింగ రూపంలో కనిపించడం అంటే మనలోని అజ్ఞానం కరిగి జ్ఞానజ్యోతి వెలిగడం. ఈ రోజు మనం చేసే ప్రతి పూజ, ప్రతి దీపం మన ఆత్మలో ఉన్న చీకట్లను తొలగిస్తుంది. శివుడి కరుణతో మనకు మోక్షద్వారం తెరుస్తుంది. పురాణాలు ఇలా చెబుతున్నాయి, కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే
కోటి పాపాలు నశించి కోటి యజ్ఞాల ఫలం లభిస్తుంది. జ్యోతిర్లింగ దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ తిథినాడు శివనామస్మరణ చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అహంకారం మనల్ని అంధకారంలోకి నెడుతుంది, వినయం మనకు జ్ఞానాన్నిస్తుంది. బ్రహ్మ అబద్ధం చెప్పడంతో ఆయనకు శాపం వచ్చింది. విష్ణువు సత్యాన్ని ఒప్పుకొని శివానుగ్రహం పొందాడు. అందువల్ల సత్యం, భక్తి, వినయం ఇవే మానవ జీవితపు నిజమైన దీపాలు. కార్తీక పౌర్ణమి అంటే కేవలం చంద్రపౌర్ణమి మాత్రమే కాదు, అది జ్ఞానజ్యోతి పండుగ. అది శివపార్వతుల దివ్య సన్నిధి రోజు. అది అహంకారానికి అంతం, భక్తికి ఆరంభం. ఆ రాత్రి ఆకాశంలో జ్యోతి వెలిగినట్లే మన హృదయంలో భక్తి జ్యోతి వెలిగాలని ఈ కథ మనకు ఉపదేశిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంట్లో కూడా ఆ భక్తి దీపం వెలిగాలి. అంతరంగం పవిత్రం కావాలి. శివుని జ్యోతిర్లింగం మన హృదయంలో ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. కార్తీక మాసం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు భక్తిభావం నిండిన మాసం. ఈ నెలలో శివుడు, విష్ణువు, పార్వతీదేవి, తులసీదేవి వంటి దేవతల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం ఈ మాసం శివ విష్ణువుల ఐక్యతను సూచించే కాలం. ఇది కేవలం ఆచారాల మాసం మాత్రమే కాదు, దేవతల మధ్య జరిగిన ఒక దివ్య సంఘటనకు గుర్తుగా కూడా ఉంది. ఒకసారి దేవతలు, అసురులు కలిసి పార్కడల సముద్రం లేదా క్షీరసాగరంను మథించారు. దానినుంచి అమృతం, తులసీదేవి, లక్ష్మీదేవి, చంద్రుడు, హలాహల విషం వంటి అనేక దివ్య వస్తువులు వెలిశాయి. విషం బయటపడినప్పుడు లోకమంతా కాలిపోయింది. అప్పుడు భగవాన్ శివుడు దయ్యతో ఆ విషాన్ని త్రాగాడు. ఆ విషం కారణంగా ఆయన గొంతు నీలవర్ణంగా లేదా నీలకంఠుడుగా మారింది. అది జరిగిన రోజు కార్తీక మాసం మొదటి రోజు అని చెబుతారు. అందుకే ఈ మాసంలో శివారాధన, దీపారాధన, జపతపాలు చేయడం అత్యంత పుణ్యకరమైనదిగా భావిస్తారు. విషం త్రాగిన తర్వాత దేవతలు భయపడి శివుని కరుణ కోసం ప్రార్థించారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: ఈ మాసంలో నా భక్తులు పూజ చేసి దీపం వెలిగిస్తే వారి జీవితంలోని చీకట్లు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అప్పటి నుండి ప్రతి సాయంత్రం దీపారాధన శివునికి అత్యంత ప్రియమైన ఆచారమైంది. కార్తీక మాసం మరో ముఖ్యమైన సంఘటన తులసీ వివాసం. తులసీదేవి విష్ణువు యొక్క అవతారమైన శాలిగ్రామంతో వివాహం జరిగిందని చెబుతారు. తులసి అనే భక్తురాలు విష్ణు భక్తితో జీవించింది. కాని ఒకసారి శాపం వల్ల ఆమె భూమిపై పుట్టి జలధర అనే అసురుడి భార్య అయ్యింది. ఆమె భక్తను వంచించి విష్ణువు అసురుడిని సంహరించాడు. దాంతో తులసి కోపంతో విష్ణువును శపించింది. ఆమె తపస్సుతో చివరికి విష్ణువు సంతృప్తి చెందాడు. తులసి మొక్కగా మారి నీవు నా పూజలో ఎప్పటికీ స్థానం పొందుతావు అని ఆశీర్వదించాడు. ఈ సంఘటన కార్తీక మాసంలో జరిగింది. అందుకే కార్తీక మాసంలో తులసీ పూజ, తులసీ వివాహం జరుగుతాయి. ఒకప్పుడు ఒక పాపాత్ముడు అరణ్యంలో తిరుగుతుండగా రాత్రి చీకట్లో ఒక దీపం వెలిగించాడు. అది శివాలయం ముందు ఉండడంతో శివుడు అతనికి పుణ్యమిచ్చాడు. ఆ ఒక్క దీపంతో అతనికి తదుపరి జన్మలో మోక్షం లభించింది. దీపం వెలిగించడం అనేది జ్ఞానజ్యోతి వెలిగించడం, అజ్ఞానం తొలగించడం అనే ఆధ్యాత్మిక అర్థం కలిగినది. ఈ రోజు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమైనాడని బ్రహ్మ, విష్ణువులు దర్శించిన రోజు. అందుకే ఈ రాత్రి దీపోత్సవం, గిరి ప్రదక్షిణ, శివార్చన చెయ్యడం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. శివనామ స్మరణ, విష్ణు స్తోత్రాలు పఠించాలి. కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, తులసి వివాహం పూజలు తప్పక చెయ్యాలి. కార్తీక మాసం మన జీవితానికి ఒక మార్గదర్శి. ఈ మాసం మనకు చెబుతుంది, విషం త్రాగిన శివుడు మనకు క్షమాభావం నేర్పిస్తాడు. తులసీదేవి భక్తి మనకు నమ్మకం నేర్పిస్తుంది. దీపం వెలిగించడం మనలోని చీకట్లు తొలగించి జ్ఞానం వెలిగిస్తుంది. కార్తీక మాసంలో ఒక్కరోజు దీపం వెలిగించిన 100 జన్మల పాపాలు నశించి శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసం పూజలు, దానాలు, జపతపాలు చేసిన వారు పాపరహితులు అయ్యి భగవద్భక్తిని పొందుతారు. కార్తీక మాసమంటే శివుని కరుణాకాలం, భక్తి దీపాల పండుగ, తులసీదేవి ఆశీర్వాద మాసం. అందుకే భక్తులు ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి పుణ్యతిథులను పాటించి భగవంతుణ్ణి హృదయంలో వెలిగించాలి.